బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆబిడ్స్లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు. ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమాని అరెస్ట్ చేశారు. 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం వేసినట్లుగా గుర్తించారు. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అఖిల్ పైల్వాన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. మొత్తం మీద ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం వేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమాని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆబిడ్స్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలో ఈ వ్యవహారం బయటపడింది. ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 22 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతలకు గాలం వేసినట్టుగా తెలుస్తుంది. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అఖిల్ పైల్వాన్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. రైట్, మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతారు. పెట్రిషియా, రామ్నగర్ అఖిల్ పైల్వాన్ సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి వ్యభిచార ముఠాకు సంబంధించి ఎట్లాంటి సమాచారం ఇస్తున్నారు పోలీసులు? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలలో ఎవరైతే ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్నారో, ప్రాస్టిట్యూట్ చేసిన వాళ్ళు పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రామ్నగర్ అఖిల్ పైల్వాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫార్చ్యూన్ హోటల్ కూడా అతని పేరు మీద ఉంది కాబట్టి బిల్డింగ్ ఓనర్ని కూడా అరెస్ట్ చేశారు. 16 మందిని రెస్క్యూ చేశారు అమ్మాయిలని. వాళ్ళందరినీ కూడా హోమ్కి తరలించారు. అదేవిధంగా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ హోమ్కి తరలించడం కూడా జరిగింది. దాంట్లో 4 మంది కస్టమర్స్ని అరెస్ట్ చేశారు. 2 ఈవెంట్ ఆర్గనైజర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 16 ఫోన్స్లని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న 14 రోజుల రిమాండ్కి అయితే అతన్ని తరలించారని కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. అంత జరుగుతున్నప్పుడు రామ్నగర్ పైల్వాన్కి ఎందుకు తెలియకుండా ఉంటుంది? అఖిల్కి తెలిసినాక కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అతనికి రిమాండ్కి అయితే తరలించారని మనకి సమాచారం వస్తుంది. 16 మంది అమ్మాయిలని విదేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని మాయా మాటలు చెప్పి వాళ్ళని వ్యభిచారానికి ఫోర్స్ఫుల్గా వాళ్ళని దీంట్లోకి తోసారని కూడా మనకి సమాచారం వస్తుంది. రైట్, అలాగే పెట్రిషియా, ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకుంది? దాదాపుగా 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లు కూడా లాడ్జ్ యజమాని కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి ఇంకా పోలీసులు ఏమంటున్నారు? పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారా? అలాగే ఈ అఖిల్ పైల్వాన్గా చెప్పుకునే రామ్నగర్ అఖిల్ పైల్వాన్, సో ఆయనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రామ్నగర్ అఖిల్ పైల్వాన్ బోనాలకు చాలా ఫేమస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామ్నగర్లో అందరూ చాలా మంది కూడా గుర్తుపడతారు. వాళ్ళ నాన్నకు కూడా చాలా మంచి పేరు ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పటి నుంచి జరుగుతుంది తంతంతా అని చెప్పి పూర్తిగా అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సుమారుగా 16 మందిని అమ్మాయిలని రెస్క్యూ చేశారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఈ వ్యభిచారాలకి తోసారని కూడా వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ప్రాస్టిట్యూషన్లోకి లాగారు. 4 కస్టమర్స్ని అయితే అరెస్ట్ చేశారు. ఎవరైతే 2 ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అఖిల్ పైల్వాన్కి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా క్లోజ్ బంధుమిత్రులు అని కూడా మనకి సమాచారం వస్తుంది. పూర్తిగా అందరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అందరిని అదుపులోకి తీసుకొని నిన్న అఖిల్ని రిమాండ్కి అయితే తరలించారు. పూర్తిగా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా తెలియనుంది ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎవరు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుందనే పూర్తిగా తెలియాలి. రైట్, అలాగే ఈ అఖిల్ పైల్వాన్, సోకాల్ పైల్వాన్ అఖిల్, ఈయనకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ గురించి పోలీసులు ఏమంటున్నారు? విదేశీ యువతలను కూడా ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి వ్యభిచారం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పోలీసులు ఎలా కూపీలాగుతున్నారు? ఏ దేశాల నుంచి, విదేశాలంటే ఎక్కడెక్కడి నుంచి ఈ యువతుల్ని రాబడుతున్నారు? అలాగే ఎక్కడెక్కడి నుంచి విటులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు? మొత్తం మీద ఈ వ్యభిచార దందాకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దీన్ని ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? అసలు
అఖిల్ పైల్వాన్కి డైరెక్ట్గా అయితే ఎలాంటి లింక్ లేదు అని అతని వైపు నుంచి వర్జన్ వస్తుంది. కానీ పోలీసులు మాత్రం అతని హోటల్లో వ్యభిచారం జరుగుతున్నప్పుడు ఒక ఓనర్కి ఎందుకు తెలియకుండా ఉంటుంది, అతనిది కూడా చాలా మటుకు ఉంటుంది, అదేవిధంగా అతని హ్యాండ్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. పూర్తిగా అయితే అఖిల్ పైల్వాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా ముందు ముందు తెలియనుంది. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది అని చెప్పి పూర్తిగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. అఖిల్ పహిల్వాన్ను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. తనని రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగాల పేరుతో విదేశీ యువతలకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను కూపిలాగారు పోలీసులు. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమాని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హ్యాబిట్స్లో టాస్క్ ఫోర్స్ల పోలీసుల తనిఖీల్లో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఈ వ్యవహారంలో దాదాపు 22 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగాల పేరిట విదేశీ యువతలకు గాలం వేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా అఖిల్ పైల్వాన్ నేతృత్వంలోనే ఈ వ్యభిచార ముఠా కొనసాగుతున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. అఖిల్ పైల్వాన్ ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఇక పూర్తి వివరానికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.